హలో అండి అందరికీ. ఈరోజైతే కోకో పౌడర్తో మెల్టెడ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసాము. చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఏదైనా చేస్తే అది ఫైనల్గా రిజల్ట్ చూసేదాకా ఎంత క్యూరియాసిటీగా ఉంటుందో కదా. మేమైతే దీనికోసం 4 అవర్స్ వెయిట్ చేసి ఫైనల్గా ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికోసం మనం కోకో పౌడర్ని ఇంట్లో రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి ఒక కప్ మిల్క్ని అయితే మనం ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. ఏంటి అంటే కార్న్ఫ్లోర్ని డైరెక్ట్గా వేసేసాను. డైరెక్ట్గా ఎప్పుడు వేయొద్దు, వాటర్లో కలిపి అయితే యాడ్ చేయాలి. నేను ఇలా డైరెక్ట్గా వేసింది అలా గడ్డ కట్టేసింది. తర్వాత ఏం చేశానంటే ఒక బౌల్లోకి వాటర్ కలిపి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత స్వీట్నెస్ కోసం మనం పంచదార కానీ బెల్లాన్ని కానీ యూస్ చేయొచ్చు. నేనైతే బెల్లం అయితే యూస్ చేద్దామని బెల్లం అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మన స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి దీన్ని తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేనైతే బాదం పప్పుని బాగా చిన్న ముక్కలుగా చేసేసి దీంట్లో అయితే యాడ్ చేశాను. బాగా కూల్ అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో మనం ఒక 2 అవర్స్ పాటు ఉంచితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి ఇదైతే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తారా? మరి టేస్ట్ ఎలా వచ్చింది? ఇలా ఇప్పుడు చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.